ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ జూలై మాసంలో మిథున రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. కేవలం ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని రారాజులాగా చేయబోతుంది. ఎవరు ఆ స్త్రీ? ఎలా తను మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది? ఆ స్త్రీను ఏ విధంగా మీరు గుర్తించగలరు? అలానే ఇప్పుడున్న సమయంలో మీ గ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఈ వీడియోని నలుగురిలో ఉన్నప్పుడు కాకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. కేవలం ఈ ఒక్క స్త్రీ మీ జీవితంలో ఎంటర్ అవ్వగానే మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీకు ప్రతి ఒక్కటి మంచి అనేదే జరుగుతుంది. మీరు వేసే ప్రతి ఒక్క అడుగు సక్సెస్ఫుల్ వైపే దారితీస్తుంది. అయితే ఎందుకు అంటే దీనికి కారణం ఇప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితులు. ఎవరికైతే శుక్రగ్రహం అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సుఖం అనేది పొందుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ చుట్టూ పక్కల ఉన్న ఆడవాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి లాభాలు అనేవి, మంచి పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా దొరుకుతుంది. ఇప్పుడున్న మీ చుట్టుపక్కల ఉన్న ఈ పేరు ఉన్న ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు మంచి లబ్ధి పొందబోతున్నారు. అలాగే వాళ్ళకు మీకు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోట బాగా మిమ్మల్ని హెల్వెట్ చేస్తూ రారాజులా చూపిస్తారు. ఎందుకంటే ఒక ఆడమనిషి ప్రతిదానికి ఒక మంచి పునాది వేస్తుంది. అది మంచి కానివ్వండి, చెడుగు కానివ్వండి. అటువంటిది ఇప్పుడున్న మీ గ్రహాల అనుకూలతలతో శుక్రగ్రహం బాగా స్ట్రాంగ్గా ఉండడంతో ఈ పేరు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మీ జీవితంలో కనుక ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు మంచిగా లబ్ధి పొందబోతున్నారు. అయితే ఈ వీడియోలో ఆ ఆడవాళ్ళు ఎవరో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కొన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన వల్ల కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడతారో అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కువ శాతంగా మీ జీవితంలో అవతల వాళ్ళ సంతోషాన్ని కోరుతూ ఉంటారు. వాళ్ళ సంతోషంలో మీ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. మీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని చాలా ఆనందంగా ఉండాలని వాళ్ళ ఆనందంలో మీ ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఎక్కువ శాతంగా జనాలు అర్థం చేసుకోకుండా ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎంత మంచి చేసినా ఏదో ఒక విషయంలో వాళ్ళు మీకు మాత్రం నష్టం చేస్తారు. మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్గా ఉంటారో అలాగే వాళ్ళ మనసు ఎంతో మంచిగా ఉంటుందండి. ఇతరులకు ఎప్పుడు చూసినా సహాయం చేయాలి అనే అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషులుగా ఉంటారు. వాళ్ళకి స్వయాన ఆ దేవుడి అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయని. అలా ఏమి ఉండదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి జీవితంలో సహజమే. పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో వాటి నుంచి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుందామండి. మనం చాలాసార్లు చాలా రకాలుగా ప్రయాణాలను చేస్తూ ఉంటాం. అది ట్రైన్ కావచ్చు, లేదా బస్ కావచ్చు, ఏదైనా ఆటో అయినా కావచ్చు. దాంట్లో డ్రైవర్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకు అస్సలు తెలియదు కదా. మనం ఎక్కిన బస్ కానీ అంటే బస్ డ్రైవర్, ట్రైన్ డ్రైవర్, ఆటో డ్రైవర్ మనకి తెలియదు. కానీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టేసి మనం ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం. కానీ మన జీవితానికి స్వయంగా ఆ దేవుడే ఒక డ్రైవర్ లాగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అయితే దేవుడి చేతిలో ఉన్న మన జీవితాల కోసం మనం అంతకి ఎందుకు ఆలోచిస్తూ ఉంటాం, అంత చింతిస్తూ ఉంటాం? అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి ఆ దేవుడి మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే దాంట్లో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే మీ కర్మానికి తగ్గట్టుగా మీకు ఫలితం అనేది వస్తుంది. పని చేసుకుంటూ వెళ్తే నీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. ఈ దేవుడు నీకు మళ్ళీ అలాగే తిరిగి ఇస్తాడు. అయితే మీరు ఇక్కడ మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని దేవుడి నిర్ణయం లేనిది జరగలేదు అనుకోండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే ఈ సమయంలో మీరు ఎక్కువ శాతం తొందరగా వేరే వేరే విషయాలలో ప్యానిక్ అనేది అవుతున్నారండి. ఆ ప్యానిక్ అనేది అసలు అవ్వకండి. అసలు ఇతర విషయాలలో జోక్యం చేసుకోకండి. ఇతర విషయాల్లో మీరు దూరకుండా ఉండడం కోసం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ పనిలో మీరు బిజీగా ఉంటే అవతల వాళ్ళ విషయాల్లో అస్సలు అంటే జోక్యం చేసుకోరు, పట్టించుకోరు. ఇక దానికి తోడు మీరు హెల్త్ పరంగా ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా ఉండాలండి.
ఎందుకంటే కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. ఇక నడుము నుంచి కింది భాగంలో నొప్పి కానీ దెబ్బలు తగలడం కానీ అటువంటివి కూడా జరగవచ్చు. మీరు దేవుడి మీద కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోండి. ఇక మీరు కంపల్సరిగా చేయవలసిన పని ఏమిటి అంటే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించాలండి. ఏది కూడా ఒక్క రోజులో జరగదు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఒక నియమం ప్రకారం పాటించాలి, చెయ్యాలి. దాన్ని కంటిన్యూగా చేయాలి. అలా చేస్తేనే సరిపోతుంది కదండి. చూడండి, ఒకవేళ ఎవరైనా పాలు అనేది తాగితే మనకి బలం వస్తుంది అని చెప్పేవాళ్ళు మన రోజు పాలు తాగితే మనకు బలం అనేది వస్తుంది. కానీ ఒకసారి 2 లీటర్ పాలు అనేవి తాగేసి వారమంతా కూడా తాగకుండా ఉంటే మనకి అది అతివృష్టి అనావృష్టిగా పనిచేస్తుంది తప్ప ఆకలి అనేది మాత్రం ఏ మాత్రం కూడా తెలియదు. కాబట్టి ఏది కూడా మనం ఒక నియమం ప్రకారం అలాగే కంటిన్యూగా చేస్తేనే దాని ఫలితం అనేది మనకి కనపడుతుంది. అలాగనే హనుమాన్ చాలీసాని మీరు నిత్యం కూడా పఠించాలి. అలా చేస్తేనే మీ లైఫ్లో మీకు తెలియకుండా జరిగే అద్భుతాలు మీరే చూస్తారు. ఇక మీ జీవితంలో మీరు కొంతమందిని పరిచయం చేసుకుంటారండి. వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ అలాగే మీ చెడు సమయంలో కూడా మిమ్మల్ని బాగా హెల్ప్ చేస్తారు. మిమ్మల్ని రాబోయే ఏవైనా సరే మీకు ఇబ్బందులు కలుగుతాయో వాటి నుంచి కూడా మిమ్మల్ని బయటకు అనేది తీస్తారు. అయితే వాళ్ళు మీకు చాలా మంచిగా ధైర్యంగా ఇస్తూ దాంతో పాటుగా మిమ్మల్ని మీ లైఫ్లో బాగా ముందుకు తీసుకుపోయేలాగా చేస్తారు. ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుందండి. ఇక మీ జీవితంలో ఏ ఆడవాళ్ళ పేరైతే కలిగి ఉన్నారో ఈ శుక్రగ్రహం అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పేరు కలిగిన వాళ్ళు అక్షరాలు ఏంటి అంటే వి అనే అక్షరం అండి. మొదటిగా వి అనే అక్షరం మొదలైన వారితో, అలానే ఆర్ అనే అక్షరం, తర్వాత ఎన్ అనే అక్షరం, ఈ 3 అక్షరాలతో మొదలైన ఆడవారితో, ఈ పేరుతో అంటే ఈ అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగిన ఆడవారు మీ జీవితంలో అంటే వాళ్ళ ద్వారా మీకు చాలా మంచి టైం అనేది మొదలవబోతుంది. వాళ్ళ ద్వారా మీ శుక్రగ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందండి. ఇక మీ లైఫ్లో రారాజు అవ్వడానికి ఎవ్వరు కూడా ఆపరు. మిమ్మల్ని మంచి గైడ్ చేస్తూ అలాగే పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తూ దాంతో పాటుగా డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా చాలా మంచిగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది. ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుందండి. మిథున రాశి వారికి రేపటి నుంచి అద్భుతంగా ఉండబోతుంది. మీ యొక్క లైఫ్లో ఈ ఆడవాళ్ళతో రావడం వల్ల మీ జీవితం అనేది ఊహించిన విధంగా ఉండబోతుంది. ఇక మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ కూడా మీ వెంటే వస్తుందండి. అలానే ఈ మిథున రాశి వారికి అదృష్టం అనేది మారబోతుందండి. అవునండి, మీకు అదృష్టం అనేది ఇప్పుడు పట్టబోతుంది. మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే. ఇప్పుడు కానీ ఈ వీడియో కానీ మీరు చూడకపోతే ఆ తర్వాత మీరే చాలా బాధకు లోనవుతారు. అరే మనం ఎందుకు చూడలేదురా అని చెప్పేసి ఎందుకు ఈ వీడియో మీకు జీవితంలో అతి పెద్ద చేంజ్ అనేది రాబోతుంది. కాబట్టి అలాగే ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇప్పటిదాకా బాధాకరంగా జరిగిన జీవితం ఏదైతే ఉందో అది ఆనందంగా మారబోతుందండి. ఈ జూలై మాసం నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ధనలక్ష్మి యోగం మీకు కలగబోతుంది. ఆవుకి కేవలం ఈ ఒక్క వస్తువును తినిపిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత రాబోయే రోజులు అది పెద్ద శుభవార్తలు మీరు వింటారు. ఇక మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంతా కూడా మంచిగా మీకు మంచి శుభవార్తలు కూడా వినబోతారు. అయితే దీంతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీ చుట్టుపక్కన మీకు తెలియకుండానే ఎంతోమంది శత్రువులు ఉన్నారండి. అది మా శత్రువు గురించి మీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? అవును, గ్రహాలు ఏవైతే మార్పు చేర్పులు అనేవి జరుగుతాయో ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇక కేతువు ఏదైతే ఉందో ఆ గ్రహం ఎక్కడుంటుందో ఏ విధంగా ఉంటుందో దాని పొజిషన్ బట్టి మన శత్రువు ఎవరు, మన మిత్రులు ఎవరు, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చండి. మీకు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు చేయకూడని పనులు, అలాగే మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశి జాతకులు మీ మాటల మీద ఎక్కువగా శ్రద్ధను చూపించాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా పక్కన వాళ్ళు మాత్రం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. ఈ రాశి కలిగిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా దేన్ని కూడా ఆపుకోలేరండి. ఎమ్మటి మీ పక్కన ఎవరంటే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చాలా త్వరగా షేర్ అనేది చేసుకుంటూ ఉంటారు. దాంతో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాన్ని క్యాష్ అనేది చేసుకుంటున్నారు. చాలామంది ఈ రోజులలో ఎవరికి కూడా మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు తక్కువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మన నుంచి వీడు ఎదగకూడదు, అలాగే మనకన్నా కూడా వీడు ఎక్కువ హ్యాపీగా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ. కాబట్టి వాళ్ళు వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క ప్లానే అంటే మీరు చేసే ప్రతి పనిని అంచనా వేసి మీ దగ్గర నుంచి తీసుకుని దానికి ఆపోజిట్గా ఎలా దాన్ని చెడగొట్టాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఇక ఆ తర్వాత డబ్బు అండ్ ప్రేమ, ఈ రెండు చాలా ముఖ్యమైనవండి మీ జీవితంలో. ఏది కూడా చాలా ఈజీగా అయితే రాదు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి చాలా ఈజీగా అయితే రాదు. అలాగే మంచిగా ప్రేమించే వాళ్ళు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని మెంటాలిటీ ఉన్నవాళ్ళు లైఫ్ పార్ట్నర్గా కూడా చాలా అరుదుగా ఉంటారు. చాలా తక్కువగా జనాలకి దొరుకుతారు కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు రాబోయే అతి పెద్ద అదృష్టం ఏదైతే ఉందో ఈ రెండు ఒక్కసారిగా మీ జీవితంలోకి రాబోతుంది. అవునండి, డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అయినా సరే అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు తీరిపోతాయి. మీరు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఎటువంటి పనులు ఉన్నా కూడా ప్రతి ఒక్క దానికి సంబంధించిన డబ్బుకు ఏదైతే పెట్టుబడి ఉందో దానికి రెట్టింపు మీ దగ్గరికి వస్తుంది. ఇక ప్రేమ అంటారా, చాలా జెన్యూన్గా ఉండే మనుషులు చాలా మంచిగా మిమ్మల్ని మీరు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు. ఏదైతే రూట్ ఈజీగా అనుకుంటామో అదే ఎప్పుడూ మీ లైఫ్లో ఈ ఈజీ అనేది ఆగిపోయింది. అయితే మీరు ఇక్కడ తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే, డబ్బు ప్రేమ ఎక్కడైతే వెంటనే ఒక్కసారికి రావు కదండి. వచ్చేసిందంటే వాళ్ళ కాస్త సంతోషం ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనందం పట్టలేక వాళ్ళు ఇటువంటి సమయంలోనే చాలా రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇక దీంతో పాటు మీరు ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్పాలి అంటే మీరు చాలా త్వరగా ప్యానిక్ అనేది అయిపోతున్నారు. కానీ ప్యానిక్ అనేది అస్సలు అవ్వకండి. చాలా ప్రశాంతంగా ఉండి లైఫ్ని లీడ్ చేసుకోండి. ప్రతి ఒక్క డెసిషన్ మాత్రం మీరే తీసుకోవాలి. మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఇక ఎప్పుడు కూడా మీ స్థాయికి తగ్గట్టుగా మీరు ఎంత చెయ్యాలి అనుకుంటున్నారో అంతే అవతల వాళ్ళకు కూడా ఖచ్చితంగా సహాయం అనేది చేయండి. మనం ఈరోజు ఏ విధంగా అయితే లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉన్నామో దానికి తగ్గట్టుగానే మనం అవతల వాళ్ళు కూడా మనకి ఆ విధంగా హెల్ప్ అనేది చేస్తారండి. మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టే మనకి కూడా ఆ చెడు అనేది మంచిగానే తిరిగి వస్తుంది. మనిషి చేసే కర్మ ఫలాలే తనకి మంచి అనేది చూపిస్తాయండి. అయితే ఇక్కడ మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ రాశిలో ఉన్నవాళ్ళు అతిశాంతంగా ఎక్కువగా బద్ధకస్తులుగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడో నుంచి వచ్చినా సరే వెంటనే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. కాళ్ళు కడగకుండానే ఎక్కడో తిరిగి వచ్చి సరే చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి నేరుగా మంచం మీద పడుకుంటున్నారు. అలాంటి జాగ్రత్తలు కనుక మీరు ఇప్పుడు తీసుకోకపోతే, ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరే స్వయంగా చెడును మీ ఇంట్లోకి తీసుకొచ్చినట్టే అవుతుంది. బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోండి. ఇక మీ చెప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలా వదిలేయకండి. చిదరబదర అస్సలు వదిలేయకండి. చెప్పులు తిరగబడి ఉంచకండి. ఎందుకంటే ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన నడవడిక అనేది చెప్పులు లేనిది జరగదు. అటువంటి చెప్పులు మీరు ఎలా పడితే అలా పడేస్తే అది మీకు మంచి లాభం అనేది కలిగించదు. అది మంచికి కాకుండా చెడుకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను ద్వేషిస్తూ ఉంటారో, దూషిస్తూ ఉంటారో, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మంచి అనేది జరగదండి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళని మంచిగానే గౌరవించాలి. ఒకవేళ వారు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మంచిగా వాళ్ళకి 1-2 సార్లు చెప్పాలి. అంతేకాని మనం పూజించేదేమో అమ్మవారిని, అలాగే ద్వేషించేదేమో ఆడవారిని. ఎవరైతే ఆడవారిని ఎక్కువగా కించపరుస్తూ ఉంటారో, ఎప్పుడు చూసినా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో, అసభ్యకరంగా మాట్లాడతారో, అవతల వాళ్ళని కూడా గౌరవించకుండా బూతులు మాట్లాడుతూ ఉంటారో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉండదు. వాళ్ళ నుంచి మరింత దూరం అనేది వెళ్ళిపోతుందండి. అయితే మీరు కూడా ఈ జాగ్రత్తలు చేస్తే మాత్రం, ఇటువంటి పనులు చేస్తే మాత్రం జాగ్రత్త పడండి. ఇటువంటి పనులు చేయకండి. ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మందు మాంసం తింటూ ఉంటారో, ఎలా పడితే అలా ఉంటూ ఉంటారో, ఎటువంటి ఒక ఆచారాన్ని పాటించకుండా ఎలా పడితే అలా ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయండి. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, మీరు ఆవుకు కేవలం ఈ ఒక్క వస్తువును తినిపిస్తే సరిపోతుంది. ధనలక్ష్మి యోగం మీకు ఇట్టే కలుగుతుందండి. ఏంటి అంటే మీరు ఆవుకి ప్రతిరోజు మీకు కుదిరినప్పుడల్లా మీ చుట్టుపక్కల ఆవు అనేది ఉంటే గనక ఇంట్లో చేసిన మొదటి భోజనం ఏదైతే ఉంటుందో
ఆ ఆవుకి సమర్పిస్తే అష్టదేవతలకి మీరు పెట్టినంత లెక్క వస్తుందండి. మీకు దగ్గరలో ఉంటే దానికి ఇలా పెట్టి చూడండి. లేదంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళైనా సరే కుదిరినప్పుడల్లా శుక్రవారం నాడు ఆవుకి గోధుమ పిండిలో కాస్త పంచదార లేదా బెల్లం కలిపి దాన్ని తీసుకుని వెళ్ళి ఆవుకు పెట్టేసి నమస్కరించండి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇక మీలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటుందో అదంతా కూడా ఒక దోషం ఏదైతే ఉంటుందో అది కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆవుకి ఏమి తినిపించాలి, ఈ నియమాలన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తే కనుక మీకు మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఒకవేళ ఉన్న ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఇట్టే బయటపడతారు. ఇక ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటారు. అదృష్టం వెంటే వస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.